ప్రశాంతమైన నెల్లూరును కార్పొరేషన్ అధికారులు భ్రష్టు పట్టిస్తున్నారా? భవనాల కూల్చివేతే స్మార్ట్ సిటీనా? హాస్పిటల్స్ ను కూల్చివేయడమే కార్పొరేషన్ టార్గెటా? జేమ్స్ గార్డెన్లోని భవనాల కూల్చివేత వెనుక ఆంతర్యమేంటి? నెల్లూరు నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేత పనులు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. నెల్లూరులో హైడ్రా తరహాలో టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రధానంగా కార్పొరేషన్ అధికారులు హాస్పిటల్ కట్టడాల మీదనే తమ ప్రతాపాన్ని చూపిస్తూ కసి తీర్చుకుంటున్నట్లు ఉంది. హాస్పిటల్ భవనాల కూల్చివేతలను చూస్తుంటే హాస్పిటల్స్పై కార్పొరేషన్ కన్నెర్ర చేసినట్లు కనిపిస్తుంది. అనధికార నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకునే చర్యల్లో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని రోడ్ల ఆక్రమణలు, అక్రమ భవనాలు నిర్మాణాలను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో జేమ్స్ గార్డెన్ ప్రాంతంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 3 భవనాలను కూల్చేశారు. నెల్లూరు నగరంలో సుమారు 150కి పైగా అక్రమ కట్టడ భవనాలను గుర్తించిన కార్పొరేషన్ హాస్పిటల్స్ నే ఎందుకు టార్గెట్ చేస్తుంది? మిగతా భవనాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వారికి రాజకీయ అండదండలున్నాయా అనే సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. ఇటీవల హర్నాథ్పురం ఎక్స్టెన్షన్ ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్మాణంలో ఉన్న 3 అపార్ట్మెంట్లను గుర్తించారు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని భవన యజమానులను కోరారు. అనుమతులకు మించి నిర్మిస్తున్న మరో 3 భవనాల యజమానులపై ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఇలా కూల్చుకుంటూ పోతే నెల్లూరు స్మార్ట్ సిటీ అవుతుందా? హాస్పిటల్ బిల్డింగ్లను కూల్చివేయడమే స్మార్ట్ సిటీ ఉద్దేశమా? పిల్లర్ల దశలోనే కార్పొరేషన్ అధికారులు అక్రమ కట్టడాలను ఎందుకు గుర్తించలేదని, భవన నిర్మాణం పూర్తయి చివరిలో ఉన్న సమయంలో ఎందుకు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారని వాపోతున్నారు. కార్పొరేషన్ అధికారులను రాజకీయ పెద్దలు ఏమైనా ఒత్తిడికి గురిచేస్తున్నట్లు కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.